లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవుతున్నారు, సిబిఐ మాజీ డైరెక్టర్. కాసేపు మనకు ఆ విషయంలో ఇవాళ వైజాగ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనకు ఇవాళ దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ఒక్క ఇన్సిడెంట్ ఇవాళ వైజాగ్ పోలీసులు విషయం బయటికి తీసి 25 మందిని తీసుకురాగలిగారు. ఆ 25 మంది వచ్చిన వారు చెప్తున్న మాట, ఇవాళ అక్కడ ఉన్నది వందల్లో కాదు వేలలో ఉన్నారు. 5,000 మంది, దాదాపుగా 5,000 మంది అక్కడ భారతీయులు నిర్బంధించబడ్డారు. వారి ద్వారా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ భారతదేశంలో చేయబడుతున్నాయి. వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయకపోతే రేపు మరిన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ ఒక్క భారతదేశంలో ఏదో సౌత్ ఇండియా, హైదరాబాదు లేకపోతే వైజాగ్ నుంచే కాదు, మొత్తం భారతదేశం మొత్తం నుంచి కూడా అక్కడ అనేక మంది బాధితులు అక్కడ ఉన్నారు. వారందరినీ కూడా గన్లతో బెదిరించి, తిండి పెట్టకుండా వేధించి వారి ద్వారా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేయిస్తున్నారు. వీటి మీద మరి దేశం మొత్తం కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత భయానకమైన సిచ్యువేషన్ ఉంది. ఒక కంబోడియాలో ఉన్న ఒక క్యాంపుకు సంబంధించిన విషయాలే ఇప్పటివరకు మనం తెర మీద చూసాం. ఇంకా ఎన్ని దేశాల్లో ఇటువంటి క్యాంప్స్ నడుస్తున్నాయి? ఇదంతా కూడా చైనా కేంద్రంగా, చైనా మాఫియా జరుపుతుంది అని చెప్తున్నారు. దీని మీద కూడా కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జై లక్ష్మీనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు ఒకటి వైజాగ్ పోలీసులు చేసిన పనిని అయితే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. వారు ఇవాళ చాలా మందిని ఇవాళ సేవ్ చేయగలిగారు. ఒక 25 మంది అయితే ఇప్పటికే వచ్చేసారు. మిగతా వారు ఎవరైతే దాదాపుగా 150 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నారు. వారందరినీ కూడా కాపాడతామని చెప్పని అంటున్నారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది సార్? యాక్చువల్ గా ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే, వైజాగ్ పోలీసుల్ని, సిపి రవిశంకర్ అయ్యనార్ గారిని ఇందులో మనం డెఫినెట్ గా వాళ్ళని కంగ్రాట్ చేయాలి. కానీ ఈ విధంగా ఉద్యోగాల కోసం మన వాళ్ళు ఎందుకు వెళుతున్నారన్న దాని గురించి మనం ఆలోచించాలి. భారతదేశంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య చాలా ప్రధానమైన సమస్య. మీరు ముఖ్యంగా చూసుకుంటే మన దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. అదే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కేవలం 1 లక్ష మంది మాత్రమే వస్తున్నారు. ఈ 15 లక్షల మందిలో ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే కేవలం 1 లక్ష మందికి దొరుకుతున్నాయి. ఎందుకంటే నాస్కామ్ అనే ఒక సంస్థ చెప్పింది 14 లక్షల మందికి కావలసిన నైపుణ్యాలు లేవు అని. కాబట్టి వీరందరూ కూడా డిగ్రీలు సంపాదించుకుని వస్తున్నారు కానీ ఉద్యోగాలు లేవు. ఆ తర్వాత మన రాష్ట్ర పరిస్థితి మనందరికీ తెలిసిందే. గత అనేక సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం, ఆ తర్వాత ఎటువంటి ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్లు రాకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండిపోయారు. ఆ తర్వాత భారతదేశం పరిస్థితి కూడా ఇదే. మీరు యాక్చువల్ గా చూసుకుంటే మొన్న రష్యా ఆర్మీలో కూడా 2 భారతీయులు చనిపోయారు. ఒక అబ్బాయి సూరత్ కు చెందినవాడు, ఇంకొక అబ్బాయి మన తెలంగాణకు చెందినవాడు. అంటే ఈ ఉద్యోగాల వేటలో ఈ విద్యార్థులు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలోనూ దేశంలోనూ నిరుద్యోగ సమస్య చాలా ప్రబలంగా ఉంది. అందువల్ల ఇటువంటి వాళ్ళని ఎరవేసి వీళ్ళని మీరు చెప్పినట్టు కాంబోడియా, వియత్నాం లోకి తీసుకువెళ్లి అక్కడ వీళ్ళకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గా ఎక్కడో సింగపూర్ లో తీసుకువెళ్తామని చెప్పి వీళ్ళను మోసం చేసి కాంబోడియాలో పెట్టి అక్కడ గన్ పాయింట్ మీద వీళ్ళందరినీ ఫైనాన్షియల్ క్రైమ్స్ చేయిస్తున్నారని చెప్పి మనం అనుకుంటాం. సో దీన్ని ఒక విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడం ఒక విషయం. తర్వాత ఈ సమస్యకు ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అన్నది కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం. అందుకనే మన ప్రభుత్వాలు ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో జరిగే కానీ ఎవరు కూడా ఈ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. యాక్చువల్ గా మీరు చూస్తే సుమారుగా 42% నిరుద్యోగ సమస్య, 42% మంది భారతదేశంలో ఉన్న యువతరం నిరుద్యోగంతో సతమతం అవుతున్నారు. కాబట్టి వీళ్ళను గనుక మనం ట్యాకిల్ చేయకుంటే ఇటువంటి ట్రాప్లు ఎన్నో జరుగుతాయి, ఇటువంటి అఫెన్సెస్ ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర బ్రెయిన్ ఉంటుంది కాబట్టి ఈ ఆలోచించే శక్తి, మేధాశక్తి ఉన్న వాళ్లను తీసుకువెళ్లి ఇటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేయించడం అన్నది చాలా సులభం అవుతుంది. ముఖ్యంగా మీరు తీసుకుంటే సైబర్ నేరాలు అన్నవి విపరీతంగా పెరుగుతున్నాయి. వారానికి సుమారుగా 100 కోట్ల రూపాయలు భారతీయులు పోగొట్టుకుంటున్నారు ఈ సైబర్ క్రైమ్ లో. అందువల్ల ఇటువంటి బలహీనతలు ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్లను ఉపయోగించి ఈ సైబర్ క్రైమ్ ని రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను మనం ఆపాలంటే, ఒకటి నిరుద్యోగ సమస్య పరిష్కరించడం, ఇటువంటి అఫెన్సెస్ జరిగినప్పుడు వాటిని ఇమీడియట్ గా డిటెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇందులో మూలాధారాలు ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇటువంటివి జరగకుండా చూడడం. ఎస్ అండి.
ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 25 మందిని అయితే తీసుకురాగలిగారు. మిగతా దాదాపుగా 150 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారని చెప్పి చెప్తున్నారు. భారతదేశం నుంచే దాదాపు 5,000 మంది ఉన్నారంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని తీసుకురావడానికి ఇక్కడ రవిశంకర్ ఒక బాధితుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఇక్కడ రవిశంకర్ అయ్యర్ గారు మాట్లాడిన వీడియో మాకు వచ్చింది, అప్పుడు మాకు ధైర్యం వచ్చింది, మేము ధర్నా చేయగలిగాము. లేకపోతే మేము మిగతా సందర్భాల్లో రెస్పాండ్ అయ్యి ఉంటే మా మీద ఏదో డ్రగ్స్ కేసు పెట్టి లేకపోతే ఇంకో కేసులు పెట్టి అక్కడ జైలులో పడేసేవారు, లేకపోతే మమ్మల్ని చంపేసేవారు, ఈ రకంగా మమ్మల్ని హింసించేవారు. ఇవాళ రవిశంకర్ అయ్యర్ మాట్లాడిన మాటలు వినగానే ఇమీడియట్గా మేము ధర్నా చేశాము, బయటపడగలిగాము. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా వీటిని ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ చర్యలు మొదలు పెట్టిందని నేను విన్నా. ఇండియన్ ఎంబసీ ద్వారా వీళ్ళని తీసుకురావడం జరిగింది. అందువల్ల మిగతా వాళ్ళను కూడా ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళను విడిపించి తీసుకుని వస్తారు. సుమారుగా 5,000 మంది ఉన్నారు అన్నారు. తర్వాత మీరు ముఖ్యంగా చూసుకుంటే ఇజ్రాయిల్ పాలస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధం కూడా, అది మన నిరుద్యోగ సమస్యని ఇంకొక విషయం మీకు చెబుతాను. ఎందుకంటే అక్కడ ఉన్న పాలస్తీన్ వాళ్ళందరినీ కూడా ఇజ్రాయిల్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేశారు. అందువల్ల సుమారుగా అక్కడ 1,00,000 వేకెన్సీలు ఉన్నాయి. ఈ 1,00,000 వేకెన్సీలు నింపడానికి వారు స్నేహపూరితమైన దేశమైన భారతదేశాన్ని అడిగితే, భారతదేశంలో ముఖ్యంగా హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు మిగతా రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇష్యూ చేశారు. అందులో సెలెక్ట్ చేసుకుని ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కానీ మిగతా వాళ్ళందరినీ కూడా పాలస్తీన్ అంటే ఇజ్రాయెల్లో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి ఆ చర్యలు కూడా తీసుకోబడుతున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే నిరుద్యోగ సమస్య ఎంత ప్రబలంగా ఉందో అని చెప్పడానికి చెబుతున్నాను. మొన్నటికి 2021 సంవత్సరం అనుకుంటాను 35,000 పోస్టులు ఆర్ఆర్బి వాళ్ళు ప్రకటించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ప్రకటిస్తే సుమారుగా 1,25,00,000 మంది అప్లై చేశారు. అంటే నిరుద్యోగ సమస్య ఎలా ఉంది అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తామన్నారు, కానీ ఎక్కడ చేశారు? సో ఈ విధమైన పరిస్థితులలో ఇటువంటి నిరుద్యోగులు వాళ్ళు ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. అటువంటి వాళ్ళని ఎరవేసి ఈ విధంగా చర్యలు జరుగుతుంటాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు మేల్కోవాలన్నది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇండియన్ ఎంబసీ ద్వారా మిగతా ఉన్న ఎవరైతే 5,000 మంది అక్కడ ఉన్నారో వారందరినీ కూడా తిరిగి తీసుకురావాలి. వారిని తిరిగి తీసుకురవచ్చినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం అవ్వదు. కాబట్టి ప్రభుత్వాలు కూర్చొని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అండి. ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో ఇంకొక ఇన్సిడెంట్, ఒక విషయం చెప్పారు సార్. వారికి అక్కడ వీరికి తీసుకెళ్లిన తర్వాత వీరికి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎట్లా చేయాలో ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ వారందరినీ మనం తీసుకొచ్చుకుంటున్నప్పుడు రేపు మళ్ళీ వీళ్ళు ఏదో డబ్బుల ఆశకో లేకపోతే ఈజీ మనీ కోసమో మళ్ళీ వీళ్ళు చేస్తే ఏంటి పరిస్థితి? ఇటువంటి ప్రమాదం కూడా ఇవాళ భారతదేశం లోపల ప్రమాదం వచ్చి ఉండే అవకాశం ఉంది. భారతదేశం వెలుప నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే జార్ఖండ్ జిల్లాలో జామ్తారా అని ఒక జిల్లా ఉంది. జామ్తారా అనే జిల్లా జార్ఖండ్ స్టేట్ లో, అక్కడ మొత్తం గ్రామంలో కుటీర పరిశ్రమలుగా ఈ సైబర్ క్రైమ్ చేయడానికి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రాజస్థాన్ లో కూడా జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది. రోజుకు చూడండి సుమారుగా నెలకు 100 కోట్ల వారానికి 100 కోట్ల రూపాయలు మనం సైబర్ క్రైమ్ లో పోగొట్టుకుంటున్నాం అన్నది స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ప్రతి నెల సుమారు 7 లక్షల క్రైమ్ రిజిస్టర్ అవుతోంది భారతదేశంలో సైబర్ క్రైమ్. సో ఇటువంటి పరిస్థితులలో దేశం నుంచే సైబర్ క్రైమ్ కి చాలా పెద్ద ప్రమాదం ఉంది. దాంతో విదేశాల నుంచి కూడా చేస్తున్నారంటే ముఖ్యంగా ప్రజలు చాలా జాగ్రత్త వహించాలి. అంటే అనేక విషయాలు మనకు మెసేజెస్ వస్తుంటాయి. మీరేదో ఒక పార్సెల్ బుక్ చేశారు, అందులో మీకు నార్కోటిక్ డ్రగ్స్ పట్టుబడ్డ కాబట్టి మీ మీద ఒక క్రైమ్ బుక్ అయింది, కాబట్టి మీరు 10 లక్షలు ఇస్తే మీరు ఆ కేసు నుంచి బయటకు వస్తామని రోజుకు సుమారుగా 100ల కొద్ది కాల్స్ వస్తుంటే చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత మ్యాట్రిమోనీ కాలమ్స్ లో కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ మోసాలు జరుగుతున్నాయి. తర్వాత బ్యాంకు ఓటీపీలు అడుగుతున్నారు. తర్వాత మీ మొబైల్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మీ నెంబర్ ని మీరు ఆధార్ తో లింక్ చేయలేదు కాబట్టి 1 గంటలో మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది, కాబట్టి మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. లేకుంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఇప్పుడు మీరు పే చేయలేదు కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒక 10 నిమిషాల్లో ఆగిపోతుంది, కాబట్టి మీరు ఈ విధంగా మేము దాన్ని చేస్తామని రోజుకు లక్షల కొద్ది మెసేజెస్, లక్షల కొద్ది పౌరులకు వస్తుంటాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా చాలా మంది బలి అయిపోతున్నారు. అందువల్ల పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది ముఖ్యంగా మేము టేకప్ చేసాం. ఆల్రెడీ విశాఖపట్నంలో 4-5 సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా నేను కండక్ట్ చేశాను. మాధవ్ రెడ్డి అని వారు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ మాధవ్ రెడ్డి మేము కలిసి ఈ మొత్తం కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి
ఇది కూడా మనం సైబర్ అవేర్నెస్ అన్నది ప్రజలకు కల్పించడం కూడా చాలా అవసరం. ఆ అవేర్నెస్ లేకుంటే చాలా మంది లక్షల రూపాయలు బలి అవుతున్నాయి. ఫెడెక్స్ అని ఇంకొక స్కామ్ ఉంది. ఫెడెక్స్ అంటే అదే, మీరు ఫెడెక్స్ లో ఒక పార్సల్ బుక్ చేసుకున్నారు, అందులో నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయి, మీ మీద ముంబై క్రైమ్ బ్రాంచ్ లో అఫెన్స్ రిజిస్టర్ అయింది అని చెప్పి సుమారుగా 50 లక్షలు ఒక దగ్గర నుంచి తీసేసిన కేసు మొన్న నా దగ్గరికి వస్తే రాత్రికి రాత్రి బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఆ డబ్బును మళ్ళా రివర్స్ చేయించగలిగాం. అందువల్ల ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా. కాబట్టి టీవీల్లో ఏవో డిస్కషన్లు పెట్టకుండా నేను 6 టీవీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నదంటే, మీరు వీలైతే ఒక 2-3 కార్యక్రమాలు ఈ సైబర్ అవేర్నెస్ గురించి చేస్తే నేను లైవ్ లో వచ్చి సైబర్ అవేర్నెస్ కూడా ప్రజలకు ఇవ్వగలనని నేను తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఇంకొక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి సార్. ఇప్పటి వరకు ఆయన సిపి గారు చెప్పిన లెక్క ప్రకారము దాదాపు 120 కోట్ల రూపాయలు నష్టపోయారు వైజాగ్, ఓన్లీ వైజాగ్. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, జస్ట్ వైజాగ్ సిటీకి సంబంధించి 120 కోట్ల రూపాయలు నష్టపోయారు. నిజంగా ఇప్పుడు మరి మనీ అంతా ఎక్కడికి పోయింది? దాని ఏమైనా రికవరీ చేసే అవకాశం ఉందా? లేదు మనం అనుకుంటున్నట్టుగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా ఇదంతా కూడా చైనా బ్యాచ్, చైనాకు సంబంధించిన ఫ్రాడ్ టీంలు వాళ్ళు చేస్తున్నాయని చెప్పి అనుకుంటే చైనాకు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? దీని మీద ఏమైనా కొద్దిగా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్. డెఫినెట్ గా వీళ్ళు ఏంటంటే ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు, ఆ అకౌంట్ నెంబర్ కి వెంటనే ట్రాన్స్ఫర్ చేయమంటారు. సో అకౌంట్ నెంబర్ కు ట్రాన్స్ఫర్ అవ్వగానే అందులోంచి విత్డ్రా అయిపోతుంది. అందులోంచి మీరు ఒక్కసారి చూసుకుంటే, మీరు అలర్ట్ గా లేకుంటే ఆ డబ్బులు వెంటనే విత్డ్రా అయిపోతున్నాయి. తర్వాత ఆ సిమ్ కార్డులు కూడా కేవలం ఒక కాల్ కోసం ఒక సిమ్ కార్డు వాడతారు. ఆ సిమ్ కార్డు తర్వాత పని చేయదు, ఆ ఫోన్ కూడా పని చేయదు, ఆ అకౌంట్ కూడా అంతే, ఒక ట్రాన్సాక్షన్ తో క్లోజ్ చేసేస్తారు దాన్ని. సో ఈ విధమైన ప్రభావం ఉంది. కాబట్టి బ్యాంకులన్నీ కూడా కేవైసీలు ఏవైతే చేస్తున్నారో, నో యువర్ కస్టమర్ అన్నది, తర్వాత సిమ్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కేవైసీలు, ఇవన్నీ కూడా చాలా సక్రమంగా జరగాలి. లేకుంటే ఏమవుతుందంటే, ఈ మొబైల్ సిమ్ కార్డ్స్ అమ్మే బిజినెస్ పెంచుకోవాలన్న ధోరణిలో వారు ఏం చేస్తారంటే అనేక సిమ్ కార్డులు తీసుకుని వాళ్ళు ఈ విధంగా ప్రమాదాలు. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను, చాలా చోట్ల మనం హోటల్స్ కి వెళ్ళినప్పుడు మనం ఆధార్ కార్డు ఇస్తుంటాం ప్రూఫ్. వాళ్ళు చాలా చోట్ల ఏమవుతుందంటే ఈ ఆధార్ కార్డుల జిరాక్స్ అన్నవి మార్కెట్ లోకి వెళుతున్నాయి. అందువల్ల చాలా మంది ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఆధార్ కార్డులని తీసుకుని ఈ ఆధార్ కార్డు మీదుగా వాళ్ళు అనేక సిమ్ కార్డులు సంపాదిస్తున్నారు. కాబట్టి చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ఆధార్ కార్డులు యూజ్ చేయబడుతున్నాయి. అందువల్ల సంచార్ నెట్ అన్నది ఒక వెబ్సైట్ ఉంది, అక్కడికి వెళితే మన ఆధార్ మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకువెళ్ళగలిగారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో ఇవన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మీ ఆధార్ కార్డు మీద భారతదేశం మొత్తం మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకోబడ్డాయి అన్నది కూడా ప్రజలు తెలుసుకోగలగాలి. సో ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ అన్నది ప్రతి కాలేజీలోనూ, ప్రతి స్కూల్లోనూ, ప్రతి టీవీలోనూ రావాలి. లేకుంటే ఏమవుతుందంటే, ఈ రోజు ఈ గ్యాంగ్ ను పట్టుకున్నాము, ఇలాంటి గ్యాంగులు 100ల కొద్దీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీరందరూ కూడా ఈ విధంగా సైబర్, మీరే అంటున్నారు 120 కోట్లు కేవలం ఒక విశాఖపట్నం సిటీ నుంచే పోయిందని. కాబట్టి చాలా మంది ఈ సైబర్ క్రైమ్ గురించి చెప్పుకోరు, ఎందుకంటే నామోషి, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఎక్కడైనా చెప్పుకోవాలంటే కూడా సిగ్గుచేటు. కాబట్టి చాలా మంది ఈ సైబర్ క్రైమ్ ను రిజిస్టర్ కూడా చేయట్లేదు. కాబట్టి 1930 అనే నంబర్ ఉంది. కాబట్టి ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు అవుతే ఈ 1930 నంబర్ కి మీరు డయల్ చేస్తే వెంటనే ఆ సైబర్ క్రైమ్ అన్నది రిజిస్టర్ అవుతుంది అన్నది కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి సైబర్ క్రైమ్ అవేర్నెస్ అన్నది 6 టీవీ వాళ్ళు గనక ముందుండి మీరు తీసుకోగలిగితే అదొక మంచి పంథాను, ఒక మంచి మార్గాన్ని మీరు సృష్టించిన వాళ్ళు అవుతారని మీకు తెలియజేస్తున్నారు. సార్ తప్పకుండా తీసుకుంటాం సార్. మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే ఖచ్చితంగా ప్రజలను ప్రజల్లో అవేర్నెస్ పెంచడంలో ఖచ్చితంగా మేము ముందుండడానికి సిద్ధంగా ఉంటాం సార్. రైట్ సార్, ఇప్పుడు ఈ డబ్బుల విషయం మనం మాట్లాడుకుంటున్నాం సార్. డబ్బులు నిజంగా రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందా ఇటువంటి ఫ్రాడ్స్ జరిగినప్పుడు? ఎట్లా ఇప్పుడు 120 కోట్లు అంటున్నారు ఆయన? ఎందుకంటే మొదటిగా వీళ్ళను ట్రాక్ చేయడం అన్నది మొదట మనం చాలా కష్టమైన అంశం. నేను చెప్పాను కదా, ఒక సిమ్ కార్డు, 1 కాల్, ఒక అకౌంట్, 1 ట్రాన్సాక్షన్, ఇలా అకౌంట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చాలా బోగస్ అకౌంట్స్ కూడా ఉంటున్నాయి. వీటి మీద ఈవెన్ బ్యాంకుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం బ్యాంకుల్లో ఈ విధమైన అకౌంట్స్ ఎలా వెంటనే ఓపెన్ అవుతున్నాయి? మామూలు సాధారణంగా మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం, కేవైసీ అని అనేక ప్రూఫ్స్ అవన్నీ తీసుకొని ఇస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఎలా అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి, ఎలా సిమ్ కార్డ్స్ తీసుకువెళ్తున్నాయి? తర్వాత ఈ డబ్బులు ఏమైతాయంటే వెంటనే వాళ్ళు 2-3 అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఫైనల్ గా విత్డ్రాల్ చేసుకుంటారు.
కాబట్టి ఇందులో బ్యాంకుల యొక్క సహకారం కూడా చాలా అవసరం ఈ సైబర్ క్రైమ్ ను తగ్గించాలంటే. తర్వాత వచ్చేసి బ్యాంకులో ఉన్న కేవైసీని కూడా రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఇటువంటి విషయాల్లో అనేకమైన మార్పులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ట్రై చేస్తే వీటిలో అమౌంట్స్ అన్నవి మనం ట్రాక్ చేయవచ్చు, అంత మన ఈ అమౌంట్స్ కూడా మనం ట్రాక్ చేయవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే చాలా అలర్ట్ గా ఉండి ఈ డబ్బులను వెంటనే విత్డ్రా చేసేసుకునే భయాలు కూడా ఉన్నాయి. అందువల్ల ముఖ్యంగా మనం అవేర్నెస్ ద్వారా దీన్ని ప్రివెంట్ చేయడం అన్నది చాలా అవసరం. డిటెక్షన్ అన్నది ఒక అంశం అయితే ప్రివెన్షన్ అన్నది చాలా అంశం. అంటే ఇటువంటి నేరాలు జరగకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని. కాబట్టి చాలా మంది అనవసరమైన యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటుంటారు వాళ్ళ స్మార్ట్ ఫోన్ లో, అది కూడా చేయకండి. ఆ తర్వాత వచ్చేసి మీ ఫోన్లలో కూడా ఏదైనా ఈ ఫైర్ వాల్స్ లాగా లేకుంటే ఈ వైరస్ లేకుండా ఈ మెకాఫే గానీ లేకుంటే అనేక ఈ సైబర్ ఇవి నేరాలు జరగకుండా కూడా అనేక సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ లో పెట్టుకోవచ్చు. ఎవరైనా ముఖ్యంగా ఏంటంటే ఇందులో సీనియర్ సిటిజన్లు చాలా మంది వీటిలకు బలి అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు పెద్ద పద్ధతులు తెలియవు, వాళ్ళను భయాందోళనకు గురి చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్స్ మొన్న ఒక ఆయన 63 సంవత్సరాలు ఆయన ఒక భయపెట్టేసరికి 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు అది. సో ఈ విధమైన పరిస్థితుల్లో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ చాలా అలర్ట్ గా ఉండాలి. ఇటువంటి సందేశాలు ఓటీపీలు మీరు అడగడము ఇలాంటివి వస్తే వెంటనే వాటికి రియాక్ట్ అవ్వద్దండి. కాబట్టి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో వీటన్నిటి గురించి కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పాటు చేసి ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్ లో టాస్క్ ఫోర్స్ పెట్టారు. వాళ్ళ ద్వారా గనక మనం చేయగలిగితే ఈ ట్రాకింగ్ కూడా అవ్వచ్చు. తర్వాత వచ్చేసి ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా జరిగితే 5 లక్షలకు మించి కానీ 1 లక్షకు మించి కానీ దానికి కొంత సమయాన్ని కానీ ఏదైనా రీకన్ఫర్మేషన్ కోడ్ కానీ ఇలాంటివి ఏమన్నా మనం తీసుకురాగలిగితే వీటను ప్రివెంట్ చేయవచ్చు. కాబట్టి ఇది మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. కేవలం ఒక పోలీస్ చేసినంత మాత్రాన అవ్వదు. సిటిజన్స్, ప్రజలు, తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ, రిజర్వ్ బ్యాంకు, తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ మినిస్ట్రీ వీరందరూ సంయుక్తంగా కలిసి పనిచేస్తే, లేకుంటే చాలా పెద్ద ప్రమాదం మనకు సైబర్ క్రైమ్ ద్వారా పొంచి ఉంది అని నేను తెలియజేస్తున్నాను. ఎస్ సార్. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది బయటకు వచ్చేసారు. ఇవాళ అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి కానీ లేకపోతే ఇటువంటి ఫ్రాడ్స్లో ఇరుక్కుపోయి బయటికి పడలేక ఇబ్బంది పడుతున్న వారికి కానీ మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? వాళ్ళు బయటకు పడడానికి ఉన్న మార్గాలు ఏంటి, ఎట్లా బయటపడడానికి అవకాశం? ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా బయటకు వస్తే వాళ్ళని చంపేసే ప్రమాదం ఉంది. వారు ఉన్న దేశాల్లో ఏదో రకంగా వారిని డ్రగ్స్ కేసుల్లోనో ఏదో కేసుల్లోనో ఇరికించే ప్రమాదం ఉంది. సో వాళ్ళు స్మార్ట్గా బయటపడాలని చెప్పానంటే వారికి మీరేం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు బయటికి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఉన్నారన్నది వాళ్ళ దగ్గర డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్. కాబట్టి వెంటనే ఇండియన్ ఎంబసీ మరియు ఇంటర్పోల్, సిబిఐ ఇవన్నీ కూడా స్పందించి వెంటనే ఆ దేశం యొక్క ఎంబసీ వాళ్ళతో మాట్లాడి అక్కడికి వీలైతే మన బలగాలను కూడా అక్కడికి పంపించి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అక్కడ పంపించి వాళ్ళ స్థావరాలను వెతికి అక్కడ లోకల్ పోలీస్ యొక్క కోఆపరేషన్ తో, లోకల్ గవర్నమెంట్ కోఆపరేషన్ తో మనం వీళ్ళని ఖచ్చితంగా పట్టుకోవచ్చు. వాళ్లకు మనం ఏ విధమైన భయాలు వ్యక్తం చేస్తున్నాము అంటే వాళ్ళ మీద ఈ నార్కోటిక్స్ కేసులు పెట్టచ్చు, లేకుంటే ఇతర కేసులు పెట్టి వాళ్ళను ఇరికించవచ్చు అని మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది వెంటనే ఆ దేశానికి ఇచ్చి అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ, తర్వాత వాళ్ళ ఎంబసీ, మన దగ్గర ఇండియన్ ఎంబసీ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో వాళ్ళతో కూడా మాట్లాడి ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లెవెల్లో జరగాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశం మధ్య జరగాల్సిన సంభాషణ కాబట్టి ప్రధానమంత్రి గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల మంత్రి, తర్వాత వచ్చేసి ఐటీ మినిస్టర్ వీళ్ళందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని దీంట్లో గనక చర్యలు తీసుకుంటే మనం వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకురావచ్చు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎలాగైతే ఈ 50 మంది 60 మంది ధర్నాలు చేసి బయటికి వచ్చారు ఆ విధంగా వాళ్ళ సమాచారం మనం సేకరించి వాళ్ళకు కూడా మనం ఇక్కడ నుంచి అప్పీల్స్ చేయవచ్చు. సో అప్పీల్స్ ద్వారా కూడా వాళ్ళని మనం తీసుకురావచ్చు. అక్కడ భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారి సహాయం కూడా మనం తీసుకొని ఇటువంటి అంశాలు ఎక్కడైనా దొరికితే వాళ్ళ మద్దతుతో కూడా వీళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నాలు మనం చేయవచ్చు. రైట్ సార్. ఇందులో ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా భారతదేశం నుంచి బయట దేశాలకు ఉద్యోగాలకు లేకపోతే ఇంకో కారణం చేతను వెళ్తున్నప్పుడు మనం ఇస్తున్న పాస్పోర్ట్ కానీ అక్కడ ఆ దేశం నుంచి వస్తున్న వీసా కానీ వీటిని ఒక ట్రాక్ చేసే సిస్టమ్ ఏది సరిగ్గా ప్రాపర్గా ఉందా, దాని లేకపోతే ఎందుకు లేకుండా పోయింది, వారిని ఎక్కడికి తీసుకుపోతున్నారు, వారు ఎక్కడ ఉంటున్నారు, నిజంగా ఆ ట్రాకింగ్ సిస్టమ్ ఒకటి పర్ఫెక్ట్గా ఉందంటారా సార్?
ఎందుకంటే మనం ఆతృతగా ఎదురు చూస్తున్నాం మనకి ఎక్కడ ఉద్యోగాలు దొరుకుతాయా అని. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఇంత ఉంది కాబట్టి చాలా మంది ఏంటంటే ఈ విషయాలు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరు. అంటే మన ఉద్యోగ అవకాశం ఎక్కడైతే పోతుందో అని చాలా మంది షేర్ చేసుకోకుండా ఈ విధంగా బలి అవుతున్నారు. యాక్చువల్ గా మీరు మిడిల్ ఈస్ట్ చూసుకున్నా కూడా గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఇలా చాలా మంది బలి అవుతుంటారు. అక్కడికి ఏదో పెద్ద ఉద్యోగం ఇస్తామంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ గానో లేకపోతే పని మనుషులుగాను చాలా మంది అక్కడ ఎండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక సిస్టమ్ ను తీసుకురావాలి. మీరు అన్నట్టు ఏదైతే జాబ్ ఆఫర్ వస్తుందో ఆ జాబ్ ఆఫర్ ని మళ్ళా అక్కడ వేరే థర్డ్ పార్టీ ద్వారా అక్కడ వెరిఫై చేసి ఇచ్చే సిస్టమ్ తీసుకురావాలి మనం. ఎందుకంటే వీరందరూ కూడా ఫేక్ లెటర్స్, ఫేక్ ఇంటర్వ్యూ లెటర్స్, లేకుంటే ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ వీరు ఫోర్జరీ చేసి లేకుంటే ఈ విధంగా కాపీస్ తయారు చేసి, ఎందుకంటే ఈ మధ్య సైబర్ లో ఇటువంటి ఫేక్ ఆర్డర్స్, ఫేక్ ఎంప్లాయ్మెంట్ ఇవి సంపాదించడం చాలా సులభం. కాబట్టి వీటికి మన వాళ్ళు బలి అవుతున్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఎక్కడైనా వస్తే దాన్ని క్రాస్ వెరిఫై చేయించాల్సిన పద్ధతి కూడా తీసుకురావాలి. లేకుంటే ఇటువంటి వారు బలైపోతారు. కాబట్టి కొత్త సిస్టమ్ ను తీసుకొచ్చే అవసరం కూడా ఉందని మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తానండి. రైట్ సార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ కేంద్రం పాత్ర ఎట్లా ఉండాలి సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రాల పాత్ర ఇందులో మీరు ఇప్పటివరకు చెప్పినట్టుగా కేవలం వైజాగ్ పోలీసులు చేస్తే ఇది అయ్యే పని కాదు. మీకు నిజంగా ఇది దేశవ్యాప్తంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిజంగా ఒక పెద్ద ప్రమాదం అంచున పొంచి ఉన్న పరిస్థితే మనకు కనిపిస్తోంది. ఇవాళ సైబర్ క్రైమ్స్, విచ్చలవిడితనము, ఇప్పటిదాకా మీరు చెప్పిన కొన్ని ఫ్రాడ్స్ ఇవాళ డే టు డేలో మనం రెగ్యులర్గా మన ఫోన్లో కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా జనాలు తప్పించుకోవడానికి సరే కొంతమంది తప్పించుకుంటున్నారు, చాలా మంది వాళ్ళ ట్రాక్ లో పడుతున్నారు. అయితే కేంద్రం పాత్ర ఏ విధంగా ఉండాలి సార్? కాబట్టి వెంటనే సిపి గారు, తర్వాత డీజీ గారు వారికి అందిన సమాచారాన్ని వెంటనే కేంద్ర హోమ్ మినిస్ట్రీతో వారు షేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విషయంలో ఉన్న తీవ్రతను వాళ్లకు తెలియజేయాలి. వీలైతే ఒక టీం ఇక్కడికి వెళ్లి హోమ్ మినిస్ట్రీలో హోమ్ సెక్రటరీ గారిని కలిసి ఈ విషయాల గురించి వారికి తెలియజేసి వెంటనే కేంద్రం రంగంలోకి దిగాలి. ఎందుకంటే వేరే దేశాలతో మాట్లాడాలంటే అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే సాధ్యము. అది కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆ తర్వాత ఇంటర్పోల్, తర్వాత సిబిఐ ఇవన్నీ కూడా రంగంలోకి దిగాలి. ఇంటెలిజెన్స్ బ్యూరో, తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇవన్నీ కూడా ఈసారి తీసుకొచ్చి వీటన్నింటి కూడా పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తం మీద వీటన్నిటి మీద మనం స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి టైం ఎక్కువ గడిస్తే ఏమవుతుందంటే అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అన్న భయాందోళనలు కూడా వాళ్ళ బంధువులు వీరందరూ కూడా ఉంటారు. సో ఒక హెల్ప్ లైన్ సెల్ కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడో ఈ విధమైన ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి చాలా మంది వెళ్ళారు. కాబట్టి వాళ్ళ బంధువులు కూడా సంబంధిత వ్యక్తుల యొక్క డీటెయిల్స్ ఇవ్వగలిగితే వాటిని కూడా క్రోడీకరించి మనం సంబంధిత దేశాలకు పంపి అక్కడ వాళ్ళ ఉన్న పరిస్థితులు, వాళ్ళ మెయిల్స్ కానీ లేకుంటే ఫేస్బుక్ అకౌంట్స్ కానీ వీటన్నిటి ద్వారా వాళ్ళ సమాచారాన్ని సేకరించి వాళ్ళ ఉనికిని గుర్తించి వెంటనే వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అనడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. ఇందులో రాష్ట్రాలు ఇన్ఫర్మేషన్ కానీ ఫైనల్ గా దేశాల నుంచి రెస్క్యూ తీసుకురాగలిసిన బాధ్యత ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో దాని మీద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆ తర్వాత ప్రధానమంత్రి, హోమ్ మినిస్ట్రీ వీళ్ళు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఇంకొక విషయం చూసుకుంటే సార్, ఇప్పుడు వైజాగ్ సిపి చెప్పినప్పుడు అక్కడ ఏదైతే వైజాగ్లో ఉన్నారో ఏజెంట్స్గా ఉన్న వాళ్ళు అఫీషియల్గా నోట్ అయిన వాళ్ళు 70 మంది ఉన్నారు. కానీ అఫీషియల్గా లేకుండా అన్అఫీషియల్గా చాలామంది ఏజెంట్స్ ఉన్నారు. వారంతా కూడా విచ్చలవిడిగా పంపించేస్తున్నారు అని చెప్పేసి. ఒక ఏజెంటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కామన్ మ్యాన్ వెళ్తే నిజంగా ఉద్యోగం వచ్చింది అని చెప్పానంటే అతను తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వెంటనే ఏం చేయాలంటే ఇవన్నీ కూడా పేపర్ లో విస్తృతంగా మనం పబ్లిష్ చేయాలి. తర్వాత టీవీ ఛానల్స్ ద్వారా కూడా ప్రజలను అవేర్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే యువతరం ఈ విధంగా ఏజెంట్స్ అని మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ విధంగా జాబ్ ఆఫర్ చేస్తున్నప్పుడు మీరు ఏ జాగ్రత్తలు వహించాలి అన్నది, ఆ ఏజెంట్ నిజంగా రిజిస్టర్ అయి ఉన్నాడా లేదా, ఆ తర్వాత వచ్చేసి అతన్ని ఇస్తున్న కాల్స్ ఏవైతే ఉన్నాయో, ఆఫర్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జెన్యూనిటీ ఉందా లేదా, క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఏదైనా ఫోన్ కాల్స్ అక్కడ చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఏజెంట్స్ అన్న వాళ్ళు రిజిస్టర్డా కాదా అన్నది యాక్చువల్ గా సిపి గారు కానీ మిగతా వాళ్ళు కానీ మన విశాఖపట్నంలో ఎవరెవరు రిజిస్టర్డ్ ఏజెంట్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చినా కూడా అందులో వీళ్ళు వెరిఫై చేసుకోగలరు. అయితే ఈ విధంగా రిజిస్టర్డ్ కాని వాళ్ళు ఎవరైతే ఈ విధమైన
వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా సులభంగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక పెద్ద స్కేల్లో అన్ని వార్తాపత్రికలు తర్వాత మీడియా ఛానల్స్ కూడా ఈ విషయాన్ని ప్రసారం చేసి ఈ విధంగా జరుగుతున్న ఈ ప్రలోభాలు తర్వాత ఈ విధంగా చేస్తున్న ఫ్రాడ్ వీటిలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి జెన్యూన్ ఏజెంట్స్ ఎవరు అన్నది కూడా మనం లిస్ట్ ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళను మనం కాపాడిన వాళ్ళతో దీనికోసం ఒక హెల్ప్ లైన్ హెల్ప్ డెస్క్ కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, మీరు ఫైనల్గా ఒక మాటలో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 రాష్ట్రాలకు మీరు బాగా కనెక్ట్ అయి ఉన్న వ్యక్తి అయితే 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇది ఒక మనకు వైజాగ్కి సంబంధించిన ఇష్యూగా చూసుకోకపోతే 2 రాష్ట్రాల్లో ఉన్న సామాన్య ప్రజలు ఎవరైనా ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పనుకుంటే వారు పోవాలి అని చెప్పనుకుంటే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ముఖ్యంగా అదే ఇందాక చెప్పాను, మన దగ్గరకు వచ్చిన కాల్ లెటర్ అది జెన్యూనా కాదా, ఆ తర్వాత మనం ఏ ఏజెంట్ ద్వారా అయితే వెళుతున్నామో ఆ ఏజెంట్ నిజంగా రిజిస్టర్ అయి ఉన్నాడా కాదా, ఆ తర్వాత ఏదైతే జాబ్ ఆఫర్ లెటర్ వస్తుందో అది ఏ దేశంలో ఉంది, ఆ దేశంలో ఉన్న మన వాళ్ళని ఎవరినైనా కూడా కాంటాక్ట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా, తర్వాత ఆ ఎంబసీలకు కూడా మనకి ఏదైనా ఒక కాంటాక్ట్ ఇవ్వగలిగితే ఆ ఎంబసీస్ లో కూడా మన వాళ్ళు అక్కడికి ఫోన్ చేసి లేకుంటే వాళ్ళకి వచ్చిన ఆఫర్ లెటర్ ని వాళ్ళు మెయిల్ ద్వారానో లేకుంటే వాట్సాప్ లో గానీ పంపించి అక్కడ దీని జెన్యూనిటీ గురించి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అక్కడ అనేక దేశాల్లో మన భారత సంఘాలు ఉన్నాయి, లేకుంటే తెలుగు అసోసియేషన్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ తెలుగు అసోసియేషన్లు కూడా స్పందించి వారు కూడా ఈ విధంగా ఒక హెల్ప్ లైన్ గానీ ఆఫర్ చేయగలిగితే ఇక్కడ వచ్చిన ఆఫర్ లెటర్స్ ని వాళ్ళు గనక పంపించగలిగితే అక్కడ వాళ్ళు క్రాస్ వెరిఫై చేసి వీళ్ళకి సహాయం చేయగలిగితే ఇటువంటి ఫ్రాడ్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా మనం దాని నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఏజెంట్ యొక్క ఐడెంటిటీ వెరిఫై చేయకుండా ఎవరు మీరు నమ్మకండి. తర్వాత వాళ్ళు ఇచ్చే లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి జెన్యూనిటీ కూడా మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే కంగారు పడి మనకేదో పెద్ద జాబ్ వచ్చేస్తుందన్న కంగారులో మనం చాలా మంది డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సో వీటన్నిటినీ కూడా మనము వివేక బుద్ధితో ఆలోచించి అనేక మంది సలహాలు తీసుకొని ఆ విధంగా ముందుకు వెళితే తప్ప, లేకుంటే ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ చాలా మంది ఉన్నారు దేశంలో. ఎందుకంటే అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళ బలహీనతను వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని దాన్ని రైట్. కాబట్టి ఇదొక సమాజానికి సంబంధించిన సమస్య, ఇది యువతరానికి సంబంధించిన సమస్య. దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యతలు ప్రభుత్వాలు మరియు మా టీవీ ఛానల్స్, తర్వాత ఈ విధంగా ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడానికి అలాంటి సంస్థలు అందరం కలిసి పనిచేద్దాం అన్నది నేను తెలియజేస్తున్న విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించారు, ఇవాళ పబ్లిక్ని అవేర్ చేసే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్న మాటలు. ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇదొక ఫ్రాడ్ చిన్న విషయంగా మనం చూస్తున్నప్పటికీ ఇవాళ దాదాపు 25 మంది బయటకు వచ్చినప్పటికీ ఇవాళ వేలాది మంది అక్కడ చిక్కుకొని ఉన్నారు. వారు ఎటువంటి ఫ్రాడ్స్ చేసే అవకాశం ఉందో మనకి ఇంకా తెలియదు కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు కామన్ మ్యాన్ అప్రమత్తంగా ఉండాలి, మరోవైపు ఎవరైనా ఉద్యోగాల పేరిట విదేశాలలో అవకాశం వచ్చింది అని చెప్పనంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఏం సంగతి అన్నది కూడా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరింత జాగరూకంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ జమానాలో మనకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లేకపోతే సైబర్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ప్రతి ఒక్కరూ ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది వాటి వారు మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.